హోటల్ అసోసియేషన్లో తీసుకోవాల్సిన మనకు రావాల్సినటువంటి నిధుల కోసం చర్చ కోసం అక్కడ పెట్టారు. అయితే ఆ రోజు సంఘటనగా అందరూ నిర్ణయం అది అమలుపరిచారు. దాని రోజుకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. తర్వాత గుంటూరులో ఒక్క నిమిషం సార్, తర్వాత గుంటూరులో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గుంటూరు సమావేశంలో కూడాను ఆ రోజు అక్కడ తీసుకున్న నిర్ణయం కూడా ఈ రోజు ఈ పరిస్థితికి ఒక కారణం అని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందువల్లంటే రాష్ట్ర కార్యవర్గం మొత్తం జిల్లాల తరగతి పునర్వ్యవస్థీకరణ అయిన తర్వాత ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ నుండి ఈ వేదిక నుండి ఎన్నుకుంటే ఈరోజు ఈ సమస్య వచ్చిందేది కాదు. ఆ రోజు పెద్దలు దూరదృష్టితోనో లేకపోతే ఏ ఆలోచనతో చేశారో కానీ శ్రీకాకుళం వైస్ ప్రెసిడెంట్ అని, విశాఖపట్నం ఆనరబుల్ సెక్రటరీ అని, విజయవాడకి ప్రెసిడెంట్ అని ముందుగా ఆయా జిల్లాలకు ఆ పదవులు కేటాయించడం వలన ఈ రోజు ఈ పరిస్థితి దాపురించిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే విజయవాడకి రాష్ట్ర అధ్యక్షుడిని ముందుగా మనం కేటాయించడం వలన ఈరోజు ఆ జిల్లాలో అంతర్గతంగా మనం విభేదాలు సృష్టించి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చామని కూడా నా అభిప్రాయం. ఈరోజు ఉత్సాహమైనటువంటి అనేక మంది వ్యక్తులు కూడా ఈరోజు మనం ఆ జిల్లాలకు పదవులు కేటాయించిన తర్వాత అవి మాకు కావాలన్న కోరిక, అవి మాకు రావాలన్న ఆశ వాళ్ళు తయారై ఈరోజు ఈ సంఘం ఇటువంటి పరిస్థితికి కూడా కారణం. అలాగే గుంటూరులో కూడా మనం చక్కని నిర్ణయం తీసుకున్నాం. బైలాసు రూపొందించిన తర్వాత ఆ బైలాసులో తప్పనిసరిగా కార్యవర్గం త్వరగా రూపాన్ని దాంట్లో పెట్టిన తర్వాత ఆ బైలాస్ ప్రకారం ఎన్నిక కావాలని కూడా అందరం కూడా సంయుక్తంగా ఆ రోజు అడా కమిటీ తీర్మానం కూడా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బైలాస్ ప్రిపేర్ అవ్వలేదు. మనం ఆ కార్యవర్గం రూపం ఏ విధంగా ఉండాలో మనం చక్కని రూపం తీసుకోలేదు. కానీ ఆదరాబాదరాగా కమిటీ వేసుకున్నామని మాత్రం మనం అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదని మాత్రం నా అభిప్రాయం. దీన్ని దయచేసి సభ్యులు మంచి మనసు అర్థం చేసుకొని మనందరం కూడా సమైక్యంగా ఉండాలి, భవిష్యత్తులో సమైక్యంగా ముందుకు నడవాలన్న ఆలోచనతో మన అసోసియేషన్ బాగుండాలన్న ఒక ఆలోచనతో మీ యొక్క చక్కని నిర్ణయాన్ని కూడా కాంట్రవర్సీ కాకుండా దయాసు తెలియజేయవలసిందిగా మీకు కోరుకుంటూ బైలాసు రూపొందించిన తర్వాత ఎన్నికలు జరిగితే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అలాగే పలానా జిల్లాకు పలానా పదవి, పలానా జిల్లాకు పలానా పదవిని రూపొందించడం కూడా అది ప్రజాస్వామ్యబద్ధంగా తప్పుడు నిర్ణయం అని మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తూ మీ వయసులో తీసుకుంటాం. సూటిగా చెప్పారు, చాలా ధన్యవాదాలు. మనం అభిప్రాయాలు మనం మంచి జరగడం కోసం ఆశించాం కానీ దానివల్ల చెడు ఆశించలేదు. తర్వాత శ్రీకాకుళం శ్రీకాకుళం ఉన్నారండి. వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. మన 13 జిల్లాల నుంచి వచ్చిన సోదరులు, మన హోటల్ అసోసియేషన్ మెంబర్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అడ్వాక్ కమిటీ గత నిర్ణయం మేరకు మా జిల్లాలోని మేము ఎన్నికలు జరుపుకొని మరి కొత్తగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా శ్రీకాకుళం టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ఈసీ మెంబర్స్ని కూడా మేము ఎన్నుకొని మేము ఇవాళ 13 మంది మేము శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా పేరు వరద వెంకట ఆనంద్. నేను పాస్ట్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. అలాగే ఏపీ హోటల్స్ అసోసియేషన్లో ఈసీ మెంబర్గా నేను గత 25 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనము ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికి కూడా మనకు ఉన్నది, మన హైదరాబాద్లో ఉన్నది, సుందర నివాసంలో ఉన్నది. ఇప్పటికి కూడా మన అందరూ కూడా దాంట్లో సభ్యులమే. మరి మనము ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది బోట్ 250 మంది వరకు మనము అందులో మెంబర్స్గా ఉన్నాము. గతంలో
ఏపీ హోటల్స్ అసోసియేషన్లోని తీసుకున్న నిర్ణయాలు మేరకు ఏదో ఒక రోజులోనే తీసుకున్న నిర్ణయం కాదు. ఆస్తుల గురించి కానీ మన విభజన అవుదామని గురించి కానీ ఇవన్నీ కూడా 4-5 మీటింగ్లు గత 5 నెలల్లోనే పెట్టుకుని అవి తీసుకోవడం జరిగింది. అవన్నీ సభ్యులందరికీ తెలుసు. మీ అభిప్రాయాలు చెప్పండి, ఎందుకంటే 12 జిల్లాలు చెప్పాలి. ఇంకా మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకంటే అందరూ సీనియర్స్, డయాబెటిక్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు ఇది ఇంత సమావేశం ఏర్పాటు చేసింది నా ఉద్దేశంలో వృధా కాకుండా, మరి ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఒక బాడీ అన్నది ఆల్రెడీ ఉన్నది. దానికి అడ్హాక్ కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఎవరైతే మన పూర్వం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే మనం ఇంతవరకు మనం కొంతమంది పోస్టులు కూడా వైస్ ప్రెసిడెంట్ అని లేకపోతే ఆనరరీ సెక్రటరీస్ అని అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూర్చొని ఒక డిస్కస్ చేసుకుని దీన్ని ఏ విధంగా మనం ఈ మీటింగ్ని ఇప్పుడు ఇంత ఏర్పాట్లు ఇంత ఉంది అంత దూరం నుంచి వచ్చి మనకి టైం అంత వృధా అవ్వకుండా ఒక చక్కటైన నిర్ణయం తీసుకుని మనం ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం మేము గౌరవిస్తున్నామండి. ఇంకా శ్రీకాకుళం నుంచి ఇంకా ఎవరైనా ఉన్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. నా పేరు జి శివకుమార్, విజయనగరం హోటల్స్ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ని. వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, అలానే ముందున్న తోటి హోటలేర్స్ అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా మేమందరం కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ తరఫున ఒక గాఢంగా చెప్పేది ఏంటంటే, మీరు ఇంత వ్యయ ప్రయాసాలకి వచ్చి ఈ రకంగా చేశారు, అంతా బాగుంది, కానీ ఇది కొద్దిగా తొందరపాటు చర్యలా అనిపిస్తుంది. ఎందుకంటే అడాప్ కమిటీ అనేది ఆల్రెడీ వేశారు 13 మందితోని ఉండేటప్పుడు. కంపల్సరీ బైలాస్ ఫామ్ అయ్యి జనరల్ బాడీలోని ఉన్న అందరు మెంబర్స్ దగ్గర యాక్సెప్టెన్సీ అయిన తర్వాతే ఎప్పుడైనా పద్ధతి ప్రకారంగా చేయవలసింది ఇది. ఓకే, ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇంతమంది మళ్ళీ మరొకసారి ఒకే దగ్గర సమీకరణ చేయడం కష్టం అన్నది కరెక్టే. కానీ పెద్దలు ఆ రకంగాను ఇదేంటంటే చరిత్రలోనే మచ్చగా ఉండిపోతుందండి. దయచేసి నేను అన్నా అని మరోలా అనుకోకండి. ఎందుకంటే మీ అందరిపైన మాకు గౌరవం ఉంది. మీ అందరూ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని దాన్ని మన ఈ ట్రేడ్ని, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఈ ట్రేడ్ ఇది ఈరోజే పెద్ద ప్రశాంతంగా సుఖంగా ఎవరు కూడా లేరు ఈ ట్రేడ్లోని. అటువంటి దానికి కార్యవర్గ సభ్యుల్ని అందరినీ ఎన్నుకునేటప్పుడు ఇది తొందరపాటు చర్య నాకైతే అనిపిస్తుంది. మా జిల్లా తరఫున మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం మా అభిప్రాయం ఇది. కనుక మీరు పూర్తిగా బైలాస్ని అందరూ ఆమోదం తీసుకొని, అంటే ఎడో కమిటీలో ఉన్న మెంబర్స్ ఆమోదం ఏ రకంగా అయితే మీరు లాస్ట్ మీటింగ్స్లో అనుకున్నారో ఆ రకంగా ఆమోదయోగం అయిన తర్వాతే బైలాస్ ఈ ఎన్నిక అనేది చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. విశాఖపట్నం సోదరులు సత్యనారాయణ గారు. వేదిక అలంకరించిన పెద్దలకు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన హోటల్స్ అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు యాక్చువల్గా నిస్సత్వంగా ఉన్న అసోసియేషన్ని ఒక మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు రమేష్ గారు కానీ, నేను కానీ, అలాగే తదితర పెద్దలందరూ కూడా బైలాస్ లేట్ అయినా కానీ అది బైలాస్ అంతా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి 3-4 మంత్స్ పడుతుంది. కాబట్టి ముందుగా ఈలోపు రిప్రజెంటేషన్లు కానీ మన సమస్యల పరిష్కారానికి కానీ ఒక కమిటీ వేద్దామని చెప్పేసి ముందుకు వచ్చాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ బయలా అయిన తర్వాతే అని అంటున్నారు. అది సమంజసంగానే ఉంది. యాక్చువల్గా పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిపి ఆ కమిటీకి మన స్టేట్ అసోసియేషన్ నుంచి రావాల్సిన డబ్బులు కానీ, లీగల్ కావాల్సిన ఇబ్బందులు కానీ, తర్వాత అవన్నీ ఎదుర్కొనడానికి ఎవరికొరకు ఇండివిజువల్గా అయితే ఎవరికొరకు కమిటీని వేద్దామని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే స్వార్థంతో కాదు, దేంతో కాదు. కానీ మీరు అందరూ అడుగుతున్నట్టు ఆల్రెడీ 2 జిల్లాలు డిమాండ్ చెప్పారు.
మీరందరూ అనుకున్నట్టు బయలా అంతా ప్రిపరేషన్ చేసిన తర్వాత చెప్తేనే బాగుంటుందని ఈరోజు మళ్ళీ నాకు అనిపిస్తుంది. దాని వరకు అప్పటి వరకు పోనీ ఆ కమిటీని ఏదో కొన్ని స్ట్రెంథన్ చేసి కమిటీనన్నా ఏమని కోరుకుంటున్నాను. అడాక్ కమిటీ లాంటివి మళ్ళీ తయారు చేసి దీన్ని అంతా స్ట్రీమ్లైన్ చేయడానికి ఎవరైతే ఆసక్తి ఉన్నారో అభ్యర్థుల్ని 4-5తో కమిటీ చేసి ఏదన్నా మన కమిటీని ముందు ఏమనుకున్నాంటే పేర్లు పెట్టేస్తాం, అంత తక్కువ ఏం లేదు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని. ఇప్పుడు పేర్లు పెట్టకుండా కమిటీ సభ్యులకం, చైర్మన్, తర్వాత సభ్యులు అని చెప్పేసి అలాగే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా నిలబడి దాన్ని కార్యక్రమం పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ వ్యతిరేకంగా మనకు అవసరం లేదు, అందరూ మనం కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఓ పద్ధతిగా చేస్తేనే అందరూ బాధపడకుండా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వర్మ గారు, ఫార్మర్ జాయింట్ సెక్రటరీ. అన్నదాతలందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నవాటి పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. దీని గురించి మన సత్యనారాయణ గారు చెప్పినట్టు దానికి ఎక్కివీస్తూ, ఎందుకంటే దీన్ని సుమారు దగ్గర ఒక 6-7 మీటింగులు పెట్టి షార్ట్ పీరియడ్లో మాకు తెలియపరచడం, మళ్ళీ ఇక్కడ సమావేశం అవ్వడం, మళ్ళీ దాని మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇది ముందుగా చెప్పినట్టు ఒక 6 నెలల పాటు ఒక కమిటీని పెట్టి దీన్ని నడిపించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా అప్పుడు ఎలక్షన్ అనేది చేద్దారని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది మనం. ఎందుకంటే ఒక ఫామ్ అయిన తర్వాత ఒక టీం కింద వర్క్ చేసిన తర్వాత దాన్ని రొటేషన్లో పెట్టిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఒక జనరల్ బాడీ పూర్తిగా పిలిచి అప్పుడు మనం చేసుకుని ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా రన్నింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో అవుతుందని కూడా నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే దీన్ని మళ్ళీ బైలాస్ అని చెప్పి దీన్ని టైం తీసుకుంటారు, మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది, దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. ఎంత డబ్బు మనం ఇక్కడ ఏమేం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు గుంటూరు వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి దీన్ని చేశారు. అదే మనం హోటల్ చేసేసరికి ఈ సొమ్ముని కానీ జమ చేస్తుంటే మనకి ఎంత ఫండ్ వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఇలా ప్రతి హోటల్ ఓనర్స్ కూడా ఎంత ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ జరగకుండా నిరసనతో వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజు మన హోటల్ ఇండస్ట్రీలో మనం లేని అక్కడ పనులు కూడా జరగవు. అలా టైంలో మనం ఇక్కడికి వచ్చి మనం ఎంత టైం పాటు చేసుకొని 10 గంటల కన్నా ఈ రోజు 12 గంటలకు మనం మొదలుపెట్టి ఈ సమావేశాన్ని 3 అవుతుందేమని అనుకుంటున్నాను. దయచేసి దీన్ని ఏకంగా కమిటీని డిసైడ్ చేసి మనం అనుకున్నట్టుగానే చేస్తే బాగుంటుందని చెప్పి నా నిర్ణయం. థ్యాంక్ యూ. ఈస్ట్ తుని సోదరులు ఎవరైనా ఉన్నారా? వెస్ట్ గోదావరి నుంచి రఘు గారు, రమణ భాస్కరరావు గారు, గుప్తా గారు పెద్దలు ఉన్నారు. రఘు గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరి. వేదికను అలంకరించిన పెద్దలకు, నా సోటి వాట్లేయర్స్ అందరికీ శుభాభినందనలు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే రెడ్ వచ్చి మొదలన్న పరిస్థితిలో ఉంది. ఏంటంటే గుంటూరులో మీటింగ్లో ఆ రోజున రమణ గారు కూడా ఉన్నారు. మరి ఆ రోజున మనం అబ్జెక్ట్ చేయాలి. ఇలా ఈ పరిస్థితి వద్దు అని ఆ రోజున అనుకుంటే ఇంతమంది మళ్ళీ గ్యాదర్ చేసి ఇదే పరిస్థితి మళ్ళీ అంటే ఎక్కడ అవుతారు? అలా కాదండి. ఆ రోజున మనకి బైలాస్ అవ్వలేదని తెలుసు, ఆ రోజు బైలాస్ అవ్వలేదని తెలుసు, ఆ రోజున కమిటీలో 4 ఉన్నారు, డిస్కస్ చేశారని తెలుసు. మనమే కమిటీ గడిచాం. ఏదండి కమిటీ ఫైనల్. రమణ గారు ప్లీజ్ కూర్చోండి. ఎందుకంటే మా ఉద్దేశం అయితే వారి అభిప్రాయం తర్వాత మాట్లాడచ్చు. దీన్ని పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు మన దాని ప్రకారం అసోసియేషన్ స్థాపించాలంటే ముందు రిజిస్ట్రేషన్ అవ్వాలండి. మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మనం అందరం మెంబర్లు. దాంట్లో మెంబర్లు అయిన తర్వాత ఈ బైలాస్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మనకు వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ అవ్వకుండానే ముందు ఇది అని అనుకుంటే అన్ని తప్పులే. ఆ పరిస్థితుల్లో ఏంటంటే ముందు దీన్ని ఏదో విధంగా ముందు జరిపించాలని మేమైతే మా విశ్వరావు తరఫున నా అభిప్రాయం, ముందు దీన్ని జరిపించాలని కోరుతున్నాం. రమణ భాస్కరరావు గారు. పెద్దలందరికీ, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన
మన ఓట్లేసి అందరికీ పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సబ్జెక్టు రావడానికి మూల కారణం బయలా మీద ముందు ప్రకటన ఇచ్చారు. బయలా తయారవ్వలేదు, ఇది తప్పు అనే దాని మీద ముందు వారే దాన్ని లేట్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. బయలా తయారవ్వకుండా కొత్త కార్యవర్గం ఎన్నుకోట ధర్మమా లేకపోతే అధర్మమా అనేది పెద్దల అభిప్రాయం, అందరి అభిప్రాయం మీద తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఇంకేదంటే ఒక జాగ్రత్త తప్పుని మళ్ళీ జరగకుండా విజయవాడలో అనుకున్నాం, అవ్వలేదు. మళ్ళీ గుంటూరులో ఏదో ప్లాన్ వేశారు, సంతోషం. ఇదేంటంటే మన రాష్ట్రం ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఉంది. కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఒక నెల లేట్ అయినా లేదా మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం ఏకోటేషన్ బ్రహ్మాండంగా ఒక కమిటీని ఎన్నుకొని ప్రారంభిస్తే మన అందరికీ గర్వకారంగా ఉంటుందని నా అభిప్రాయం. వెస్ట్ గోదావరి నరసింహమూర్తి గారు, పెద్దలు ఇంకెవరన్నా గుప్తా గారు, తూర్పుగోదావరి మాట్లాడారు, వెంకటేష్ గారు మాట్లాడారు, కృష్ణ పటాభి గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసినటువంటి గుంటూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కృష్ణా జిల్లా తరఫున, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము దారపౌరుత హైవే మీద చాలామంది మరి ట్రైన్స్లో వచ్చుంటారు. మేము విజయవాడ నుంచి వస్తుంటే గుంటూరులో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా స్వాగత ద్వారాలు మాకు స్వాగతం పలుకుతానే ఉన్నాయి. మరి అంత భారీ ఎత్తున నాకు తెలుసు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా నేను ఉన్నాను కాబట్టి అంత పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేయాలంటే ఎంత శ్రమ పడాలో నాకు తెలుసు. అంత శ్రమ కోర్చి గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా మాకు స్వాగతం పలికినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత మరి కల్పురా గారి నేతృత్వంలో, అదేవిధంగా రమేష్ చంద్ర గారు ఇనిషియేటివ్ తీసుకుని మరి అన్ని జిల్లాల వారితో సంప్రదింపులు జరుపుతూ గత 2-3 నెలలుగా మరి ఈ స్టేజ్కి మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా సమావేశం అవడం జరిగింది. కానీ మొన్న గుంటూరులో జరిగినటువంటి సమావేశంలో కూడా కొన్ని విషయాలు విజయవాడ హోటల్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు నేను కానీ నా తోటి అడ్హాక్ కమిటీ మెంబర్ అయినటువంటి బిందు మాధవ్ గారు కానీ ముందుగా ఆ రోజు మేము సమావేశంలో ఆ రోజు సమావేశం